మన దగ్గరికెళ్ళి ఎవరన్నా దొంగతనంగా పైసలు గుంజుకుంటే పోలీసోళ్ళకి చెప్తాం, పోయి కేసు పెడతాం. పోలీసోళ్ళు కూడా అసొంటి కాకుండా చూసుకోవాలి. జనాలను పీడించుకుంటా పైసలు తింటే వాళ్ళను లోపడేసి మైల పోలు తీయాలి. కానీ పోలీసోళ్ళే పబ్లిక్ జైలులకు షిల్లు పెడితే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. రాంగ్ రూట్ లా బండి మీద పోయినా హెల్మెట్ లేకుండా బండి నడిపినా ట్రాఫిక్ వాళ్ళు దొరకబట్టి కేసు రాస్తారు, పైసలు వసూలు చేస్తారు. వాళ్ళకు దొరకకుండా ఉరికితే ఫోటో కొట్టి కంప్యూటర్లకు ఎక్కిస్తారు. మళ్ళా దొరికినాడు అన్ని కలిపి వసూలు చేస్తారు. కానీ హెల్మెట్ పెట్టుకొని భద్రంగా బండి నడుపుకుంటా పోయినా ఫైన్ వేస్తున్నారు. ఎక్కడో ఏరే రాష్ట్రంలో కాదు, మన తెలంగాణలోనే జగిత్యాల కాడ అయ్యింది. ఇక చూడండి, ఈ అన్న మంచిగా హెల్మెట్ పెట్టుకొని బండి మీద పోతున్నాడు. కానీ హెల్మెట్ లేదని ఫోటో తీసి కంప్యూటర్లో పెట్టి 135 రూపాయలు వసూలు చేసిండ్రు. ఆ టెన్క ఇది చూసుకున్న బండాయన ఇదేందని తలకాయ పట్టుకున్నాడు. గమ్మతేందంటే ఈ బండి ముంగట ఇంకో బండి ఉన్నది చూడండి. తెల్లంగా వేసుకొని బూట్లు వేసుకొని పోతున్నాడు అన్న. ఆయనకు హెల్మెట్ లేదు. పాపం పోలీస్ ఆయన ఆ బండి కోసం ఫోటో కొట్టినట్టున్నాడు. కానీ ఆ బండి నంబరు చక్కగా కనిపిస్తలేదా? ఉట్టిగా ఈసి పెడితే ఎట్లా అనుకున్నాడో ఏందో గాని నెంబర్ కనిపించిన బండికి ఫైన్ వేసిండు. లంక బిందెల కోసం వచ్చిన సారు ఖాళీ కుండలతోని తిప్పల పడుతున్నాడని ఈ పోలీస్ అన్న కూడా తెలిసినట్టున్నది. ఎట్లనన్నా సర్కారు ఖజానా నింపాలని ఇట్లా హెల్మెట్ పెట్టుకున్నా గానీ ఫైన్ రాసినట్టున్నాడని జగిత్యాలోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ దెబ్బతోటి అందరు పోలీసు వాళ్ళు చలాన్లు వేసే వెబ్సైట్లకు పోయి అలా నెంబర్ కొట్టి చూసుకుంటున్నారట. ఈ అన్నకేసినట్టే మాకేమైనా ఫైన్ వేసిండ్రా అని. కానీ ఈ పోలీస్ అన్నను మెచ్చుకోవాలి. రేవంతన్ సారు పైసల కోసం పడుతున్న తిప్పల చూసి ఉడత భక్తితోని ఆయనకు తోచిన కాడికి చలాన్ రాసిండు. బొట్టు బొట్టు కలిసి సముద్రమైనట్టు 100 కలుస్తేనే కదా పైసలు జమ అవుతాయి. జగిత్యాల పోలీసులు జర ఆ సారుకు సన్మానం చేసి రివార్డు ఇయ్యండ్రి.